వరద తగ్గే వరకుంటా సాయం అందించే వెళ్తా అన్న సీఎం చంద్రబాబు 5వ రోజు కూడా ఆయన విజయవాడలో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ముంపు ప్రాంతాలని పరిశీలించారు. అలాగే అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విరాళాలు స్వీకరించడం ఇలా ఒక్కటేంటి బిజీ స్కెడ్యూల్తో క్షణం తీరిక లేకుండా గడిపారు సీఎం. 7 పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు సీఎం చంద్రబాబు. కారు క్యాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో ఓ సామాన్యుడిలా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, అండగా ఉంటామంటూ ముందుకెళ్తున్నారు. ఇక నిన్న స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుని మేమున్నామంటూ భరోసానిచ్చిన చంద్రబాబు ఇవాళ కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ అవ్వడంతోటే ఫుల్ బిజీ అయిపోయారు. 5వ రోజు కూడా విజయవాడ కలెక్టరేట్లోనే ఉన్న చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పరిహారంపై అధికారులతో సమావేశమయ్యారు. ఇక విజయవాడలో వరద తగ్గడంతో బురద తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన కార్మికులు ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. ప్రొక్లైనర్లు టిప్పర్లతో వేస్టేజ్ ను తరలిస్తున్నారు. ఫాగింగ్, బ్లీచింగ్ తో పాటు విజయవాడను వారం రోజుల్లో యథాస్థితికి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య పనులపైన ఆరా తీశారు సీఎం చంద్రబాబు. పనులను ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అధికారులతో సమావేశాల అనంతరం బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. పంటు సాయంతో బుడమేరు ప్రాంతాన్ని పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మత్తు పనులపై ఆరా తీశారు. పలువురు స్థానికులతోనూ మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. అలాగే దెబ్బతిన్న పంట వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మధురానగర్ వెళ్లారు చంద్రబాబు. మధురానగర్ బ్రిడ్జి దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీవ్ర కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని వారిలో భరోసా నింపారు. చంద్రబాబు మధురానగర్లోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తుండగా అక్కడ కాసేపు ఊపిరి బిగబెట్టే సీన్ చోటు చేసుకుంది. చంద్రబాబు బ్రిడ్జ్ మీద ఉండగానే ట్రాక్ పైకొచ్చింది ట్రైన్. వెంటనే అప్రమత్తమైన అధికారులు చంద్రబాబును అలర్ట్ చేశారు. దీంతో ట్రాక్ పై ఉన్న ఫుట్పాత్ పై ట్రైన్ వెళ్లే వరకు ఇరుక్కొని నిల్చున్నారు చంద్రబాబు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ ట్రైన్ ఒక్కసారిగా రావడంతో కొన్ని క్షణాల పాటు అందరిలో టెన్షన్ నెలకొంది. ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్ ను చేరుకుని మళ్లీ బిజీ అయిపోయారు చంద్రబాబు.